హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. స్టూడెంట్స్, ఈరోజు మనం క్లాస్ 2 సైన్స్ లాస్ట్ 5 years క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. ఈ సిరీస్ వచ్చేసి ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి, టెక్నీషియన్, జేఈ, పారామెడికల్ ఎగ్జామ్స్కి వచ్చేసి చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ని కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి సో దట్ దే క్యాన్ గెట్ సమ్ గుడ్ నాలెడ్జ్. First question is, which element is needed by the thyroid gland to produce thyroxine hormone? థైరాయిడ్ గ్లాండ్కి థైరాక్సిన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడానికి ఏ గ్లాండ్ అనేది అవసరం అంటున్నాడు. ఫస్ట్ సోడియం, కాల్షియం, పొటాషియం, అయోడిన్. ఆన్సర్ ఈస్ అయోడిన్. విచ్ ఆర్గనల్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్? మొక్కల కణాలలో మాత్రమే కనిపించే కణాంగం ఆర్గనల్ ఏది? మైటోకాండ్రియా, లైసోజోమ్, న్యూక్లియస్, ప్లాస్టిడ్స్. ఇక్కడ ఏమన్నాడు? విచ్ ఆర్గనల్స్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్ అన్నాడు కాబట్టి ప్లాస్టిడ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ ఇన్ ప్లాస్టిడ్స్ వీ హ్యావ్ క్రోమోప్లాస్ట్ అండ్ ల్యూకోప్లాస్ట్. సో chloroplast is the correct answer. Going into the discussion, plastids are only present in plant cells. There are two types of plastids, chromoplast అండ్ ల్యూకోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్ వచ్చేసి కలర్డ్ ప్లాస్టిడ్స్, అదే ల్యూకోప్లాస్ట్ వచ్చేసి వైట్ ఆర్ కలర్లెస్. క్రోమోప్లాస్ట్ కంటైనింగ్ ద పిగ్మెంట్ క్లోరోఫిల్ ఆర్ నోన్ యాజ్ క్లోరోప్లాస్ట్. ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో ఇన్ ప్లాంట్ సెల్స్ క్లోరోప్లాస్ట్ ఈస్ ప్రెసెంట్. సో క్లోరోప్లాస్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ ఆఫ్ 1 meter ఫోకల్ లెంత్ ఈజ్. ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఆర్ ఈస్ 2 times ఆఫ్ ఫోకల్ లెంత్. అంటే ఇక్కడ మనకేమి ఇచ్చాడు? రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక్కోమన్నాడు. సో ఆర్ ఈస్ 2 times ఆఫ్ ఫోకల్ లెంత్. 2 into 1 దట్ ఈస్ 2 meters. దట్ ఈస్ బి. 2 meters is the correct answer. An object of 1.2 centimeter height is placed 30 centimeter before a concave mirror. ఇది కాన్కేవ్ మిర్రర్. ఫోకల్ లెంత్ ఎఫ్ ఎంత దూరం ఇచ్చాడు? ఫోకల్ లెంత్ ఆఫ్ 20 centimeters. ఓకే. an object of 1.2 centimeter height is placed 30 centimeter before concave. అంటే ఇక్కడ నుంచి 20 అయింది కాబట్టి టోటల్ 30 centimeters. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేశారు, దాని హైట్ 1.2 centimeter. సో ఏమంటున్నాడు? అండ్ గెట్ ఏ రియల్ ఇమేజ్ ఈజ్ in concave mirror is always inverted at a distance of 60 centimeter from the mirror. From mirror నుంచి 60 centimeters లో ఇమేజ్ అనేది ఫామ్ అయింది. రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్ అన్నా కదా, సో కిందికి ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ టోటల్ డిస్టెన్స్ 60. ఇట్ ఈస్ యూ, ఇది వి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇది ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ ఫార్మ్డ్ డిస్టెన్స్ ఈజ్ వి ఈజ్ 60 centimeters. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్? ఇమేజ్ ఈ హైట్ ఎంత కనుక్కోమన్నాడు. మనకు ఫార్ములా అయింది 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. కానీ ఈ దాంట్లో మనకు అన్ని వాల్యూస్ తెలిసిపోయినాయి. ఎఫ్ ఫోకల్ లెంత్ ఈజ్ 20 centimeters, యూ వచ్చేసి 30 centimeters, వి వచ్చేసి 60. కానీ మ్యాగ్నిఫికేషన్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్ అపాన్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మిర్రర్స్లో వచ్చేసి -v/u. These two are very important formulas in the mirror concept. సో మనకు హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఎంత అన్నాడు? కనుక్కోమన్నాడు. హైట్ ఆఫ్ ది ఇమేజ్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ 1.2 centimeter, వి వచ్చేసి 60, యూ వచ్చేసి 30. 1 జా 2 జా. హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ 2.4, మైనస్లో ఉంది కదా, 2.4 centimeter. -2.4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్ అంటే కిందికి వస్తుంది, అంటే మైనస్లో ఉంటుంది అని మనకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ ప్లస్ వాల్యూస్ అనేవి రాంగ్ అవుతాయి డైరెక్ట్లీగా. సో 2.4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెన్ బయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ యాన్ ఎకోసిస్టమ్ ప్రెజెంట్ ఇన్ ద గ్రేటెస్ట్ నెంబర్. ఒక పరిసర వ్యవస్థలో ఎకోసిస్టమ్ అత్యధిక సంఖ్యలో ఉండే జీవ సంబంధ ఘటకం బయోటిక్ కాంపోనెంట్స్ ఏది? ప్రైమరీ కన్జ్యూమర్సా, సెకండరీ కన్జ్యూమర్సా, టెరిటరీ కన్జ్యూమర్సా, ప్రొడ్యూసర్సా? సో ప్రొడ్యూసర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
there are generally a greater number of individuals at the lower trophic level of an ecosystem. The greatest number is of the producers first, తర్వాత ప్రొడ్యూసర్స్ ని తినేవి ప్రైమరీ కన్స్యూమర్స్ ని తినేవి సెకండరీ, తర్వాత టెరిటరీ. దిస్ ఈస్ ద సైకిల్. ద డివిజన్ ఆఫ్ లేబర్ అక్కర్ ఇన్, కార్య విభజన డివిజన్ ఆఫ్ లేబర్ ఎక్కడ జరుగుతుంది? ఓన్లీ ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, నేదర్ యూనిసెల్యులర్ నార్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, బోత్ యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఓన్లీ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఇది వచ్చేసి we know that there is a division of labor in multicellular organisms such as human beings వచ్చేసి multicellular organisms. అదే similarly the division of labor is also seen with a single cellular organisms లో కూడా division of labor జరుగుతుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి both unicellular and multicellular organism is the correct answer. What is the value of current that is flowing through 4 ohm resistance? 4 ohm ప్రతిఘటన రెసిస్టెన్స్ లో ప్రవహించే విద్యుత్ ధార విలువ ఎంత? ఇక్కడ ఐ వాల్యూ కనుక్కోమన్నాడు. సో మనకు టోటల్ రెసిస్టెన్స్ అనేది కావాలి. ఇక్కడ ఇది వచ్చేసి ప్యారలల్ కనెక్షన్లో ఉంది. సో 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 1/6. ఇక్కడ ఎంత అవుతుంది? 6 ఇస్ ద ఎల్సిఎం. 1/3 ఇంటూ 6 2, 1/6 ఇంటూ 6 1, 3/6 3 1 జా 3 2 జా. సో మనకు ఆర్ ఈక్వలెంట్ ఈజ్ 2 ohms. సో ఇప్పుడు ప్యారలల్ అవుతుంది. ఇక్కడ 2 ohm వచ్చేసింది కదా. సో ఇన్ సిరీస్ ఆర్ ఈక్వలెంట్ ఈజ్ 4 + 2 అంటే 6 ohms. అంటే టోటల్ మనకు ఆర్ ఈక్వలెంట్ 6 ohms అనేది ఇక్కడ వెళ్తుంది. మనకు ఐ ఈజ్ ఈక్వల్ టు V/R కదా ఫార్ములా. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? ఐ కనుక్కోమన్నాడు టోటల్గా. సో ఐ ఈజ్ V/R అంటే 3/6 2 అంటే 0.5 amps ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 0.5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లైసోజోమ్స్ అరైజ్ ఫ్రమ్, లైసోజోమ్స్ ఎక్కడ నుండి ఉత్పన్నం అవుతుంది? ఎండోప్లాజ్మిక్ రెటికులం, న్యూక్లియస్, మైటోకాండ్రియా, గోల్గి ఆపరేటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The Golgi apparatus is also involved in the formation of lysosomes. Golgi apparatus, first described by the Camillo Golgi, consists of a system of membrane-bound vesicles arranged approximately parallel to each other. So మనకు ఆన్సర్ వచ్చేసి Golgi apparatus, lysosomes ను ఫార్మ్ చేసేది Golgi apparatus is the correct answer. So D is the correct answer. Hope you guys have enjoyed my video lecture. స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.